హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి వర్ల్ఫుల్లో 190 లీటరు అంటే స్టార్టింగ్ సైజే. దీని ప్రాబ్లం ఏమంటే కూలింగ్ కాయిల్ వచ్చి హోల్ వేసేస్తున్నారు. ఆ కూలింగ్ కాయిల్ లీక్ వల్ల మనం ఏం చేస్తున్నామంటే కొత్త కూలింగ్ కాయిల్ అనేది మనం బిగించబోతున్నాం అనమాట. మామూలుగా ఈ వర్ల్ఫుల్ కూలింగ్ కాయిల్కి మనకు సెక్షన్ పైప్తో పాటు అంటే మనకు క్యాబ్లర్ కూడా ఇంక్లూడింగ్ దాంట్లోనే వచ్చేస్తుంది. ఎక్స్ట్రా మనకు లోపల వెల్డింగ్లు అలాంటివన్నీ ఏం వర్క్లు ఉండవు. ఇది నాన్ ఇన్వర్టర్ కాబట్టి మనకు కంప్రెసర్ అయితే పోలేదు. కంప్రెసర్ బాగుండింది, జస్ట్ కూలింగ్ కాయిల్ ఒకటే కాబట్టి ఈ కూలింగ్ కాయిల్ మనం ఫిట్ చేసి కండెన్సర్ అన్నీ మనం చెక్ చేసుకునేసి ఒక్కొక్కటిగా మనం నెక్స్ట్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ కూలింగ్ కాయిల్ అనేది మనం బిగించేస్తే కండెన్సర్ బాగుండింది అంటే కండెన్సర్ దాన్ని అట్టే వాడేసి, లేదనుకుంటే మనం కొత్త కండెన్సర్ వాడాలా. లేదు ఇన్నర్ కండెన్సర్ పోయి ఉండదు అనుకుంటే మ్యాక్సిమం దాన్ని డమ్మీ చేయడం మంచిది. లేదంటే మళ్ళీ మనకు లీకేజ్ అయితే వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాయిల్ అయితే బిగించేసినాము. జస్ట్ మనం ఇంకా గ్యాస్ ఛార్జింగ్, స్టెయినర్ మార్చడం అలాంటి వర్క్లు ఉంటుంది. ఇన్నర్ కండెన్సర్ అయితే పోయి ఉండదు, ఖచ్చితంగా మనం దాన్ని అయితే డమ్మీ చేయాల్సి వస్తుంది. అట్లా ఒకవేళ చేయలేదు అంటే ఇన్ కేస్ లోపల పైప్ ఎట్ట ఉంటుందో తెలీదు. మనం ఇప్పుడు ఆ ఫ్రెష్ అవుట్లన్నీ చేసేటప్పుడు ఆ ప్రెజర్ వేరీ అవ్వడం వల్ల కొంచెం ఖచ్చితంగా పెరుక్కోవడమో లేదు ఏదైనా లీకేజ్ రావడం అలాంటివన్నీ జరుగుతుంది అనమాట. అంటే చిన్నదిగా ఏదైనా ఒకవేళ వీక్గా ఉన్నా కూడా అక్కడ లీకేజ్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మనం కొత్త కూలింగ్ కాయిల్ వేసేస్తుంటాం. కండెన్సర్ అంటే దాన్నే వాడుంటాం అనుకుంటే మళ్ళీ గ్యాస్ అనేది తగ్గడం అలాంటివన్నీ ఉంటుంది అనమాట. అంటే 98% వచ్చి అలాంటి ప్రాబ్లం అయితే ఎక్కువ వచ్చిన్నది. అందువల్ల వచ్చి ఇన్నర్ కండెన్సర్ ఉండింది అంటే నెక్స్ట్ మనం గ్యాస్ ఛార్జింగ్ చేయబోతున్నాము అంటే ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేసి బయట వేసుకోవడం కొంచెం మంచి వర్క్ అయి ఉంటుంది. లేదనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మనం గ్యాస్ ఎక్కించాలా, లేదు లీకేజ్ అయింది అలాంటి కంప్లైంట్ అయితే అగైన్ వస్తూనే ఉంటుంది అనమాట. కండెన్సర్ అనేది ఖచ్చితంగా ఫ్రెష్ అవుట్ చేయాలా. చేస్తే మనకు ఒకవేళ ఇది వాళ్ళు వాటర్ లాగి కంటిన్యూగా రన్నింగ్లో వదిలి ఉన్నారంటే మనకు అంటే నల్లంగా సిలిం లాగా రావడం, లేదు ఆయిల్ ఎక్కువ రావడం, సంథింగ్ ఏదైనా ఉన్నా కూడా మనకు క్లారిటీగా తెలిసిపోతుంది. కండెన్సర్ నీట్గా ఉంటేనే దాన్ని వాడడం మంచిది. లేదనుకుంటే దాన్ని తీసేసి ఇంక్లూడింగ్ కూలింగ్ కాయిల్తో పాటు దీన్ని కూడా మనం కొత్తది వేయడం చాలా మంచిదై ఉంటుంది. బాగుండింది కాబట్టి మనం దాన్ని వాడుతున్నాము. అంటే ఇన్నర్ వచ్చి డమ్మీ చేసి ఫుల్ అవుటర్ కండెన్సర్ వరకే మనం వాడుతున్నాము. కొత్త స్టెయినరు, కొత్త క్యాబ్లరు, కూలింగ్ కాయిల్ కొత్తది, మొత్తం కొత్తది. అంటే కండెన్సర్ వరకు పాతది బాగుండదు కాబట్టి దాన్ని వాడుతున్నాము. వెల్డింగ్లు అన్నీ చేసి వ్యాక్యూమ్ అనేది మనం పెట్టేసి గ్యాస్ ఛార్జింగ్ చేయబోతున్నాము.
దీనికి వచ్చి వ్యాక్యూమ్ ఒక 10 నిమిషాలు అట్లా పెట్టేసి దాని తర్వాత మనం గ్యాస్ సెట్టింగ్ చేయబోతున్నాము. దీనికైతే 600 గ్యాస్. నార్మల్గా 134కి ఒకవేళ వ్యాక్యూమ్ మిస్ అయినా దీనికైతే వ్యాక్యూమ్ మిస్ అవ్వకూడదు ఖచ్చితంగా. దానికి కూడా మిస్ అవ్వకూడదు. మామూలుగా 134 కూడా వ్యాక్యూమ్ పెడితే మనకు రిజల్ట్ నీట్గా ఉంటుంది. మనకు అంటే ఫ్రిడ్జ్కి కూడా మంచిదని చెప్పొచ్చు. దీనికైతే మనం పెట్టిన ప్రెజర్ అయితే ఒక 0 PSI ఆ రేంజ్కే మనకు లోపలైతే కూలింగ్ వచ్చేస్తుంది. 0 నుంచి ఒక 2 అట్ట కొంచెం ఒక అటు ఇటు పెడితే మనకు కండెన్సర్ హీట్ అన్నీ చూసుకోవాలా. స్టెయినర్కి ఒక 2 లైన్ ముందు, ఒక లైన్ ముందు వరకు మనం హీట్ చూసుకుంటే ఒక 20 మినిట్స్ తర్వాత మనకు ఆ షీట్ మొత్తం మనకు ఎక్సలెంట్గా ఐస్ అనేది మనం చూడగలుగుతాము. ఈ విధంగా ఐస్ అనేది వస్తేనే మన కట్ ఆఫ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. బాగా నీట్గా కూలింగ్ కూడా వచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. నచ్చిందంటే లైక్ చేయండి. ఒకవేళ కొత్తగా వచ్చి మన ఛానల్ ఓపెన్ చేసి ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.